అందరికీ నమస్కారం. మతం అనేది ఒక విశ్వాసం, నమ్మకం. ప్రతి మతానికి కొన్ని విశ్వాసాలు, నమ్మకాలు, ఆచారాలు అన్నీ ఉంటాయి. దాని ప్రకారమే భక్తులు నడుస్తారు. చర్చికి వెళ్తే చర్చి ఆచారాల ప్రకారమే మనం నడుస్తాం. ప్రేయర్ మధ్యలో జోక్యం చేసుకోవటం కానీ, లేక విరుద్ధంగా సౌండ్స్ చేయటం కానీ చేయం. అలాగే మసీదుకి వెళ్ళినప్పుడు, నమాజ్ పఠిస్తున్నప్పుడు ఎక్కడ వాళ్ళం అక్కడ ఆగిపోతాం. మైకులు కూడా ఆపేస్తాం. అది గౌరవించడం, ఒక మతాన్ని ఒక మతం గౌరవించడం. అలాగే హిందూ ధర్మంలో ధర్మశాస్త్రాల ప్రకారం దేవాలయాలు నడుస్తాయి. దాని ప్రకారమే ఆగమ శాస్త్రాల ప్రకారం విగ్రహ ప్రతిష్టలు చేసిన, క్రతువులు చేసిన ఒక పద్ధతిగా నడుస్తాయి. వేల సంవత్సరాల ఆచారాలు అవి. భారతదేశంలో అత్యంత పురాతనమైన ప్రసిద్ధి చెందిన దేవాలయం తిరుపతి వెంకటేశ్వర దేవాలయం. ఎవరైనా ఇతర మతస్థులు సందర్శించవచ్చు, వెళ్ళకూడదని ఏమీ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళేటప్పుడు పరమతస్థులు డిక్లరేషన్ ఇవ్వటం, నేను పలానా మతానికి చెందిన వాడిని అయినా కూడా నమ్మకంగా వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చామని డిక్లరేషన్ ఇస్తారు. మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇది భారతదేశమని ప్రశ్నిస్తూ ఉన్నారు. గుడికి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. నువ్వు క్రైస్తవం తీసుకున్నావు, అందరికీ తెలుసు. హిందూ ధర్మం ప్రకారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగితే నీ భార్యను తీసుకెళ్ళావా? భార్యాభర్త వెళ్ళటం రివాజు, తరతరాలుగా వస్తున్న ఆచారం అది. కృష్ణదేవరాయల దగ్గర నుంచి కూడా భార్యా సమేతంగా వెళ్ళి క్రతువులు చేసేవాడు. ఇవాళ నువ్వు పరమతస్థుడు అయ్యుండి డిక్లరేషన్ ఇవ్వాల. అదేమంటే నేను ముఖ్యమంత్రి, నా ఇష్టారాజ్యం అన్నావు. గుడిని అపవిత్రం చేశావు. హిందూ ధర్మాలను మంట గడుపుతూ అవినీతికి కేంద్ర బిందువుగా మార్చావు. నీ అవినీతి కేసుల నుంచి బయటపడటం కోసం ఎవరెవరినో తెచ్చి ప్రభావితం చేయని వాళ్ళంతా బోర్డులో టీటీడీ మెంబర్లుగా వేసుకున్నావు. ఢిల్లీ, బాంబే లాంటి కేంద్ర బిందువుగా ఉన్న సంస్థలను ప్రభావితం చేయడం కోసం బోర్డును వాడుకున్నావు. నీ బాబాయ్ హత్య కేసు గురించి బయటపడాలని, నీ ఈడీ కేసు నుంచి బయటపడటం కోసం తిరుపతిని ఒక వేదికగా వాడుకున్నావు. న్యాయమూర్తులను ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేశావు. వివిధ సంస్థలను ప్రభావితం చేయడం కోసం దైవ దర్శనాన్ని ఒక కేంద్రంగా వాడుకున్నావు. నీకు నమ్మకం లేదు, ఇవాళ చెప్పావు నువ్వు వెంకటేశ్వర మీద నమ్మకం లేదని. ఇవాళ ఎందుకు ప్రయత్నం చేశావు? ఒక లడ్డూ విషయమే కాదు, అనేక తప్పులు జరిగినాయి. వెంకటేశ్వర స్వామి ఆస్తులు కబ్జా చేశారు, మఠవాస్తులు కబ్జా చేశారు, నిధులను కైంకర్యం చేశారు, అక్కడ ప్రమాణాలన్నీ మంట కలిపేశారు, హిందూ ధర్మాన్ని నాశనం చేశారు. ప్రతి నిధులు హిందూ ధర్మాన్ని కాపాడడం వచ్చిన ప్రతి నిధిని కబ్జా చేశారు. ఈ రోజున మళ్ళీ తిరుపతి వెళ్తానని బయలుదేరావు. వాళ్ళు అడిగింది ఒకటే, నువ్వు వెళ్ళు దర్శనం చేసుకో, కానీ డిక్లరేషన్ నువ్వు చెప్పావు నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకోవద్దని ఎవరన్నారు? బయటే చదువు. 4 గోళ్ల మధ్య చదువుతానంటావేంటి? భగవద్గీత ఎక్కడైనా చదవచ్చు, ఖురాన్ ఎక్కడైనా చదవచ్చు. నువ్వు 4 గోళ్ల మధ్య ఎందుకు చదువుతున్నావు? అంటే ప్రజలను మోసం చేయటమా? నీళ్ళు ఒక చర్చిగా నిర్మించావు లోటస్ పాండ్లో. బెంగళూరు ప్యాలెస్లో ఒక చర్చి పెట్టుకున్నావు. పెట్టుకో, ఎవరొద్దంటారు? రాజ్యాంగం హక్కు కల్పించింది, ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు కల్పించింది. కానీ ప్రతి మతాన్ని గౌరవించాలని, ఆ ధర్మాన్ని కాపాడాలని పూర్తిగా రాజ్యాంగం హక్కు కల్పించింది, ప్రతి మతాన్ని హక్కు కల్పించింది. నేను వెళ్తాను, అల్లరి చేస్తాను, ధర్నాలు చేస్తాను, మళ్ళీ గుళ్ళల్లో పూజలు చేస్తా అంటే ఏం చేసావు 5 ఏళ్ళు? రామతీర్థంలో రాముడి తల నరికేస్తే ప్రతిపక్షాలు వెళ్ళకూడదన్నావు. రానీయకుండా అడ్డుకున్నావు, కేసులు పెట్టావు. ఎవరైతే
రైతులు, భూములు కోల్పోయిన రైతులు, రాజధాని రైతులు అమ్మవారి దర్శనానికి అడ్డుకున్నావు, లాఠీ ఛార్జీలు చేయించావు. నీ జాగిద్దారా, నీ ఎస్టేటా రాజ్యం అంటే? నీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి హక్కులని హరించి ఇవాళ నీతి వాక్యాలు చెబుతావు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ప్రతి మతాన్ని గౌరవిస్తాం, వారి ఆచారాలను గౌరవిస్తాం. నేను హిందువునైనా చర్చికి వెళ్తాం, మసీదుకి వెళ్తాం, వాళ్ళ ఆచార ప్రకారమే వ్యవహరిస్తాం. వారు ఏ సమయంలో రావాలంటారో ఆ సమయంలో వెళ్తాం, ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తాం. నీకు ఆ ప్రవర్తన నియమం లేదు. ఇవాళ ధర్మ పన్నాలు చెబుతున్నావు. ఆఖరికి రాజమహేంద్రవరంలో పుష్కరాల రేవులో గోదావరి హారతిని ఆపేవు, డబ్బులు లేవంటూ. ఎంత నీచుడివయ్యా నువ్వు! మళ్ళా అందరం అల్లరి చేస్తే కానీ ఇది మొదలుగాల. గోదావరి తీరంలో జరిగే బ్రహ్మాండమైన దానికి నీరు కార్చావు, బట్టలు ఇవ్వలా, హారతి కర్పూరం ఇవ్వలా, గోదావరి హారతికి డబ్బులు లేవంటావు. నువ్వు ఒక హిందువులకే కాదు, నువ్వు అన్ని మతాలకు వ్యతిరేకవే. చర్చిలకు డబ్బులు ఇచ్చావా? మోజులకి డబ్బు ఇచ్చావా? మాటలు కోటలు దాడిని, చేతలు గడప దాట్లా. అన్ని మతాలకి నామాలు పెట్టేశాడు. తనకు స్వార్థం, తన దోపిడి, మతం ముసుగులో దోపిడి, మతం ఓట్ల కోసం మతం, ఓట్లు వేయించుకోవడం చర్చి, ఓట్లు వేసుకోవడం మసీదు. అయ్యా నువ్వు క్రైస్తవుడు అయితే విశాఖపట్నంలో పూజలు ఎలా చేయించావు? దేనికోసం చేయించావు? హిందూ ఓట్ల కోసమా? హిందువులను మోసం చేయటం కోసమా? ఆయన ఎవరో సాధు భూములు కట్టబెట్టావు, విశాఖపట్నంలో విలువైన భూములు కట్టబెట్టావు, రోడ్లు వేయించావు. ఒక పంచాయతీలో రోడ్డు వేయడానికి డబ్బు లేదు, కానీ స్వామివారికి తను ప్రమోట్ చేసిన స్వామివారి కోసం ఏదో ఆ పూజలు అయ్యో మాకు ఐడియా లేదు, పూజలు చేయించారు. మతం తీసుకున్నావా? హిందూ ధర్మం మతం తీసుకున్నావా? పూజలు చేసినప్పుడు హిందూ ధర్మం ప్రకారం చేసావా? నీ స్వార్థం కోసం, ఓట్ల రాజకీయం కోసం, ప్రజలను మభ్యపెట్టడం కోసం హిందూ ధర్మం ఆచరిస్తున్నట్టుగా నటించావు. ఇవాళేమో నేను క్రైస్తవుడినే అని చెబుతున్నావు. మొన్నేమో హిందువుల ఓట్ల కోసం హిందూ డ్రామా ఆడావు, క్రైస్తవుల ఓట్ల కోసం క్రైస్తవ డ్రామా ఆడతావు. నీ బతుకే అబద్ధాల మరి. నువ్వు దోచుకున్న సొమ్ముతో, నువ్వు పెట్టిన ఛానల్స్, నువ్వు పెట్టిన పత్రికలు, నువ్వు పెట్టిన పెట్టుబడిదారులతోటి కలిసి గోబెల్స్ ప్రచారం చేస్తున్నావు. ఇవాళ మతాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలన్న ఆలోచన చాలా దుర్మార్గం. అపరాధం చేసావు నువ్వు, నీ వల్ల అపరాధాలు జరిగిపోయినాయి, నువ్వు శిక్షించబడాలి. హిందువులు సహనంగా ఉంటారు కనుక నీ ఆటలు సాగుతున్నాయి, లేకపోతే నేను తరి కొట్టేవాడు నువ్వు చేసే అరాచకాలకి. అధికారం ఉందని విర్రవీగావు, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసావు, తప్పుడు కేసులు పెట్టావు. ఒక ఆటలు లేవు, ఒక పాటలు లేవు, ఒక కల్చర్ లేదు. తెలుగు భాషని అన్యాయం చేసావు, తెలుగు జాతికి అన్యాయం చేసావు, తెలుగు సంస్కృతి వైభవాన్ని నాశనం చేసావు. తెలుగు భాష ఏం మాట్లాడతావో నీకు తెలియదు, ఏం చదువుతావో నీకు తెలియదు. నీలాంటి పనికిరాని చెత్త నాయకత్వం వల్ల రాష్ట్రం నష్టపోయింది. ఇప్పటికీ చెబుతున్నాం, ఇక నోరు మూసి కూర్చోండి. పిచ్చి కుక్కలు రోడ్డు మీదకి వస్తున్నాయి, మళ్ళా పిచ్చి కుక్కలు తరిమి కొడతాం, జాగ్రత్త. చంద్రబాబు గారి గురించో, పవన్ కళ్యాణ్ గారి గురించో, లోకేష్ గురించో నోటికొచ్చినట్టు మాట్లాడితే నోళ్ళు కొడతాం, జాగ్రత్త. అవాకులు చవాకులు పెరిగితే నోటికినాయి. తప్పుడు కేసులు పెట్టారు, సోషల్ మీడియా కేసులు పెడితే తప్పుడు కేసులు పెట్టారు, ప్రజల గొంతులు హరించారు, ప్రజల హక్కులు హరించారు. ఇక సాగు మీ ఆటలు సాగు. ఇది ప్రజాస్వామ్యంగా ఉన్న ప్రభుత్వం.
ప్రజల హక్కులు కాపాడుతాం. అదే సమయంలో విచ్చలవిడిగా పిచ్చి కుక్కల్లాగా దిగితే పిచ్చి కుక్కలు పట్టినైతే మీకు పడుతుంది వైఎస్ఆర్ పార్టీ నాయకులకి. జాగ్రత్తని హెచ్చరిక చేస్తూ, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అపచారాలకు లెంపలేసుకో. ఒక లడ్డూయే కాదు, అనేక దేవాలయ ఆస్తులను అన్యాక్రాంతం చేసినందుకు లెంపలేసుకో. తీస్తున్నాం అన్నీ, ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో, ఎక్కడెక్కడ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయో, ప్రజల ఆస్తులు కబ్జా చేశారో అన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నీకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు అని హెచ్చరిక చేస్తా ఉన్నాను.